హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కళా తులసి బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మా చేలో చిక్కుళ్ళు కోసే వీడియో. ఆ చిక్కుళ్ళు కోసే వీడియో కోసం ఈ పట్టాలు కొనుక్కొని వెళ్తున్నాము. ఈ గోను సంచిలోనే ఆ చిక్కుళ్ళన్నీ వేస్తాము. వాళ్ళకి క్యాష్ ఇచ్చి మేము ఆ పట్టాలు తీసుకొని ఆ పట్టాలని బండి మీద తీసుకొని వెళ్తుంటే ఆ పట్టాలు నా మీద పెట్టుకుంటే ఘాటుగా ఎండు ఘాటు తగులుతుంది. వెళ్తుంటే ఆ గాలికి ఆ ఘాటు ఎండుమిర్చి వేసిన గోతాలు కాబట్టి బాగా ఘాటు అనిపించినాయి. తర్వాత రోడ్డు చూడండి ఫ్రెండ్స్, మా చేనుకి వెళ్ళే దారిలో ఇలాగా వాన పడితే రోడ్డు ఇలా ఉంటుంది. ఈ రోడ్లో స్కిడ్ అయితే మాత్రం కింద పడతాము. అందుకు భయంగా కూర్చొని ఉన్నాను. ఆ బయట పట్టుకొని భయంగా కూర్చొని ఉన్నాను. చేనుకి వెళ్ళిన తర్వాత కూలోళ్ళకి ఈ గోను సంచిలో ఈ చిక్కుళ్ళన్నీ కోసి ఈ సంచిలో వేస్తున్నారు. ఈ సంచిలో వేసిన తర్వాత అవన్నీ దాని మీద ఒక ఆకు వేసేసి కుట్టేస్తారు. ఈమె మా మేస్తిరమ్మ చేలో కూలోళ్ళందరినీ తీసుకొస్తుంది. మనిషికి ఒక బస్తా కోసారు ఫ్రెండ్స్. 13 మంది వచ్చారు. మొత్తం 12 బస్తాలు అయినాయి. ఈ ఇద్దరు మగవాళ్ళు వచ్చారు. వీళ్ళు గంపలకి వేసుకొని ఇవన్నీ తీసుకొని వెళ్ళి గట్టు మీద సంచిలో వేసేసి ఈ గంపల్లో వాళ్ళు కోసినవన్నీ గంపల్లో పోసుకొని సంచిలో ఆడోళ్ళు కోస్తే వీళ్ళు మగోళ్ళు గంపలకి వేసుకొని మోసుకెళ్ళి ఆ గట్టు పైన పట్టాలకేసి గోను సంచి మేము తెచ్చిన గోను సంచుల్లో వేసి కుట్టేసి వీటన్నిటిని కాటాకు తీసుకెళ్ళి కాటాకు వేస్తారు. కూలోళ్ళు అన్నం తినే టైం అయింది. అందరూ అన్నం కూలోళ్ళందరూ అన్నం తినేసిన తర్వాత ఆ బస్తాలన్నీ ఆటోలకి ఎక్కించాం. ఇలా బస్తాల్లో నింపేసి మేము పొద్దున్న తెచ్చిన ఆ గోను సంచులు వీటి కోసమే ఈ గోను సంచుల నిండా ఈ చిక్కుడు పోసేసి ఆ చిక్కుడు పైన వేపాకేసి అలా కుట్టేస్తారు. అలా కుట్టేసిన తర్వాత వాటి నిండా తొక్కి బాగా లోపలికి పెట్టి కుట్టేసిన తర్వాత ఆటోలకి ఎక్కిస్తారు. ఆటోకి ఎక్కించిన తర్వాత మా ఆయన అన్నం తినడానికి వచ్చాడు ఫ్రెండ్స్. అన్నం తిని నేను ఆ చిక్కుళ్ళు ఇంట్లో కర్రీ కోసం ఒలుస్తుంటే డైలీ మా ఆయన అన్నం తినేటప్పుడు ఖచ్చితంగా కుక్కకు అన్నం పెడతాడు. ఆటో ఆయన దించేశాడు. కాటా దగ్గర క్యాష్ తీసుకొని వెళ్తున్నాడు. బాయ్ ఫ్రెండ్స్. ఆ కాటా వేసేది చూడండి. ఈ కాటాలో ఒక్కొక్క సంచికి ఎంత వెయిట్ చిక్కుళ్ళు ఉన్నాయో చూసి అది కౌంట్ చేసి మాకు ఒక పేపర్ ఇస్తారు. ఒక బస్తాకి ఎంత వెయిట్ వచ్చిందని అక్కడ రాస్తున్నారు. వెయిట్ చూసి ఇక్కడ కాటా ఎంత అయిందో చెప్తారు. ఇవి విజయవాడకి అట్లా ట్రాన్స్పోర్ట్ అయ్యి 2 డేస్కి 3 డేస్కి మనీ వస్తాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.